బీసీ కుల గణన చేపట్టాలని, తద్వారా బీసీలకు అన్ని రంగాలలో మరెన్నో అవకాశాలు లభిస్తాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలోని ఓ ఫంక్షన్ హాల్లో కాకినాడ జిల్లా నూతన కార్యవర్గం బీసీ నాయకుల సంఘ సమావేశానికి శంకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులుగా గుత్తుల రమణ, సిటీ అధ్యక్షులుగా బడే వెంకటకృష్ణ, సిటీ ఉపాధ్యక్షులుగా దాసరి వీరబాబు, సిటీ ప్రధాన కార్యదర్శిగా మల్లిపూడి శివాజీ, సిటీ కార్యదర్శిగా దారపు శిరీష, సిటీ సహాయ కార్యదర్శిగా దాలిపర్తి కుమారస్వామి, దారపు సతీష్, మల్లాడి రామలక్ష్మణ్ నియమితులయ్యారు. ముందుగా నూతనంగా నియమితులైన కార్యవర్గంతో పాటు కాకినాడ జిల్లా సంఘం అధ్యక్షుడు గుత్తుల రమణకు నియామక పత్రాలను శంకర్రావు అందించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ తక్షణమే బీసీలకు కులగణన చేపట్టి బీసీ క్రిమిలేయర్ని ఎత్తివేయాలని, బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని, బీసీ కులగణనను తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నె నాగేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షుడు బడే వెంకటకృష్ణ, బీసీ నాయకులు దారపు శిరీష, పంపన రామకృష్ణ, బొంతు శ్రీనివాస్, బత్తుల భవానీ, పంతాడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలన్నీ కూడా మేము కలిసి విన్నవిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కూడా అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాలకి సరైనటువంటి ప్రాధాన్యత లేదు అని చెప్పని అనేక దఫాలుగా మేము అడగటం జరిగింది. దానిలో కూడా ఆ రోజున మండల సిఫార్సు కేంద్రంలో 27% విద్యా ఉద్యోగ రంగాల్లో మండల సిఫార్సు అదొకటి అమలు చేస్తున్నారు. కానీ దానిలో కూడా పూర్తిగా పారదర్శకంగా మాత్రం నిర్వర్తించట్లేదు. ఎందుకంటే కేవలంగా ఈ కులగణాకారం వల్లే. అదేవిధంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ దేశంలో అతి తక్కువ జనాభా కలిగిన కులాలు ఉన్నాయి. ఆ కులాలకి ఏ రంగంలో సరైనటువంటి ప్రాధాన్యత లేదు. దాని మీద కూడా ఆ రోజున మేము మన నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు అప్పుడు జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ దేశం మొత్తం కూడా పర్యటించి ఆవిడ కూడా ఒక నివేదిక కేంద్రానికి ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఎక్కడ ఆల్రెడీ బీసీ భవన్ అన్నీ రెడీ చేసి ఓపెనింగ్ పేజ్ కూడా తెచ్చారు, మేము చూసాం. మరి మా కాకినాడలో కూడా బీసీ భవన్ని పూర్తి అవ్వడానికి మీ వంతు సహకారం కావాలి. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న నాయకులతో అవసరం అయితే వెళ్ళి కొన్ని సమస్యల మీద రిక్వెస్ట్ చేసి అది సఫలీకృతం అవుతున్నారు. అవసరం అయితే పోరాటం బంధాల్లో కూడా వెళ్ళి మీరు చేస్తున్న విషయాలను చూస్తున్నాం కాబట్టి తప్పకుండా బీసీ భవన్ నిర్మాణం జరగాలి మన హయాంలో. అలాగే ఈ బీసీ జనగణన అన్నారు, దీని గురించి మీరు ఎంతమంది వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నాం చూస్తున్నాం. దాని మీద కూడా మీరు ఏ పిలిపించినా మేము ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు విన్నట్టు ఉంటాం. బీసీ సమస్యల మీద పోరాటం చేస్తాం తెలియజేసుకుంటూ, మరి మీ మీడియా సోదరులే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు అన్న శాఖ మేము అంత చేసినా ఇలా 4 మంది చేసుకుంటాం. మీరు ఫోకస్ చేసి బయట పెడితేనే ఎవరైనా గుర్తించి మా సమస్యల మీద దృష్టి పెట్టింది. మరి మీరు లేదే ఏ పోరాటాలు ఏం ఉపయోగపడదు. ఎప్పుడైనా మన స్వతంత్ర టైంలోంచి స్వతంత్రం రాకముందు నుంచి కూడా మీడియా వల్లే సఫలీకృతం అయ్యాం. మరి మీ అందరి సహకారం అందరికీ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. మరి గొర్రెలు లెక్క ఉన్నాయి, మరి గేదెలు లెక్క ఉంటాయి, జంతువులు లెక్క ఉన్నాయి బీసీ లెక్కల్లో. మన పరిస్థితులు ఏంటంటే ఈ గవర్నమెంట్లు ఎన్ని మారినా సరే మనల్ని ఓట్ బ్యాంక్ రూపంలో చూస్తున్నారు తప్ప మనల్ని పూర్తి స్థాయిలో బీసీలకు సరైన గౌరవం ఇస్తలేదనే ఈ విషయంగా చెప్పుకోదగ్గ విషయం. ఇప్పుడు కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో జనగణన పెట్టారు, ఇక్కడ కూడా జనగణన పెట్టి పూర్తి స్థాయిలో బీసీలకి ఇంత శాతం అని అంటే మీ రాజకీయ పార్టీలు కూడా వణుకు పుడుతూ ఉంది. బీసీ జనగణన అనేది పెడితే బీసీ శాతం ఎంత ఇంటిమిటి బీసీలకు జనగణన పెడితే సుమారు 56-58% 100 వచ్చే పరిస్థితి ఉంటుంది బీసీలు. అంటే ఈ జనాభా పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో మరి కథన కులాలకు కూడా రాజకీయ పార్టీలు కూడా వెన్నులో వణుకు పుడుతుందనే ఉద్దేశంతో దాన్ని అలా నొప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నగారు అన్నారు మాట, దీన్ని బీసీ జనగణన విషయంలో కాకినాడలో ర్యాలీ పెడతామని 100% రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పిలిపిస్తే ఈ ఉమ్మడి జిల్లా అంతా కూడా అందరూ ఒకసారి రమణ గారి ఆధ్వర్యంలో అందరం కూర్చొని ఉమ్మడి జిల్లా అంతా కూర్చొని పెద్దల సహకారం తీసుకొని ఆ డేట్ కూడా అనౌన్స్ చేసే పరిస్థితి ఉందని త్వరలో చెప్తామని మీడియా మిత్రులు చెప్తాం.